ఈ లైవ్లు డిబేట్లు విమర్శలు చూడలేక గుండెలు బాదుకొని నడుస్తుంది క్రైస్తవ్యం. అర్థమై సావట్లేదు అప్పటికి. నీ తెలివి తక్కువతనం ఆసరి చేసుకొని శత్రువు నీ వేలుతో నీ కన్ను పొడి చేస్తున్నాడు. బుర్ర పని చేయట్లేదు. ఇంకా ఎవడి మీద అటాక్ చేయాలో, ఎవడి మీద అటాక్ చేస్తున్నాడో, అసలు ఎవడెవడు కలిసి ఎవరిని కొట్టాలో, ఎవడెవడు కొట్టేసుకుంటున్నాడో మత్తి పని చేస్తలేదో కొడికి. కుండలన్నీ విషపు కుండలుగా చేయకండి నాయన. ఈ మధ్య కాలపు పరిస్థితుల్లో ఈ పోకడ చూస్తుంటే ఎంతో సిగ్గు, ఎంతో దుఃఖం, ఎంతో బాధ, ఎంతో అవమానం. ఇవన్నీ శత్రువు యొక్క కుట్ర అనే ఆలోచన ఎందుకు రావట్లేదు? ఇప్పుడు నువ్వే గొప్పని తేలింది, ఏమవుతుంది? ఆడి వేషాన్ని రుజువు చేయగలిగో, ఏమైంది? మీరిద్దరు కూడా సన్నాసులను ఇంకోటి రుజువు చేస్తాడు, అప్పుడేమవుతుంది? ఏంటి అసలు ఇదంతా? ఎవరిని సంతోషపరచడానికి, ఎవరిని గెలిపించడానికి ఎందుకు ఓడిపోతున్నావు నాకు అర్థం కావట్లా. ఆదివారం వస్తుంటే, కోట్లకు వస్తుంటే, లైవ్ లో కూర్చుంటుంటే ఇంత విషపు కూడు ముఖాన్ని వేస్తున్నాం కదా. మేమేదో గొప్పని సూపరని కాదు, విషపు కూడు ఎవరికి మంచిది కాదని. వాక్యమును మాటనే లేనిపోని మాటలు, బోధ మాటనే లేనిపోనిది, సత్యము నిరూపణ పేరు మీద లేనిపోని వ్యక్తిగత చేదో చేస్తున్నారా బాబు. చేదో లక్షలాది మంది చూస్తున్న వేదికల మీద యేసయ్య ఒక్కడే దేవుడని చెప్పలేకపోతే ఎందుకు ఇంకా పనులు చేయబాకు. ఇది నా విమర్శ కాదు, నా ఆవేదన, నా దుఃఖం, నా బాధ. అని సెల్ ఫోన్ల ముందు కానీ, కంప్యూటర్ల ముందు కానీ పడిగాపులు పడుతున్న వాళ్ళు పందాలు కాసుకునే బెట్టింగ్ మనుషులు కాదురయ్యా. ఆకులతో ఆకులు వేసుకొని కూర్చున్నారు. నా ఫాలోవర్స్ ఎంతమంది? ఒక సభలో ఒక ఆయన మైక్ పట్టుకోగానే దేవునికి స్తోత్రం ఎందుకు, ఇక్కడ నా ఫాలోవర్స్ ఎంతమంది చేతులు ఎత్తండి? కొన్ని వేల మంది చేతులు ఎత్తారు. ఇప్పుడు వాడు చూసి ఎవరుకొని ఉంటాడు, ఇంతమంది ఫాలోవర్స్ జఫన్యాకు లేరు కాబట్టి ఆడు ఏడుపు అని. అసలు నేను తగను, మీరు చాలా గొప్పలు. అసలు ఆ ఏడుపు అదే కాదు, నా రూట్ అదే కాదు. చెడు సినిమాలతో కానీ, చెడు దృశ్యాలు చూసి కానీ యేసుప్రభు ఒక ₹1 మాట్లాడాడు. నన్ను ఒకటి అడిగాను, నిజంగానే కాలేజీ లైఫ్లో సినిమా చూడలేదని అడిగాడు ఒకడు. లేదా చాలా గ్రేట్ రా, ఏదైనా వాక్యమే కదండి. ఆ డైలాగులో కొంపలంటికి పోతున్నాయి. కూరకుండా విషపకుండా అయిపోయింది, ఎవడు తినలేకపోతున్నాడు. ఈ లైవ్లు డిబేట్లు విమర్శలు చూడలేక గుండెలు బాదుకొని నడుస్తుంది క్రైస్తవ్యం. అర్థమై సావట్లేదు అప్పటికి. నీ తెలివి తక్కువతనం ఆసరి చేసుకొని శత్రువు నీ వేలుతో నీ కన్ను పొడి చేస్తున్నాడు. బుర్ర పని చేయట్లేదు. ఇంకా ఎవడి మీద అటాక్ చేయాలో, ఎవడి మీద అటాక్ చేస్తున్నాడో, అసలు ఎవడెవడు కలిసి ఎవరిని కొట్టాలో, ఎవడెవడు కొట్టేసుకుంటున్నాడో మత్తి పని చేస్తలేదో కొడికి. కుండలన్నీ విషపు కుండలుగా చేయకండి నాయన. ఆకలితో శిష్యులు కూర్చున్నారు అక్కడ. పెద్ద కొండ పెట్టి వంటకం చేసింది పారేసుకుంటాం కాదురా నాయన. ఈ రాత్రి అల్పదాసుని పరిచయం దేవుడు అంగీకరించి, మీ అందరి ప్రార్థనలు దేవుడు ఆలకించి, విషమును విరిచే పదార్థమును తెచ్చి ఇప్పటికే విషపు కుండల్లో అల్లాడిపోతున్న సంఘంలో దేవుడు కలపాలని నేను హృదయపూర్వకంగా కోరుకుంటా ఉన్నాను. ఇలాంటి ప్రభు రాకడ ఆలస్యమైతే ఇలాంటి వార్షికోత్సవాలు ఎన్నో జరుపుకోవాలి. ప్రతి సంఘము దీవించబడాలి, అందరూ సేవకులు ఆశీర్వదించబడాలి. అందరి కోసం కన్నీరు గార్చి ప్రార్థన చేస్తున్న సేవకుల్లో మనం కూడా ఉన్నాం. కానీ ప్రతి కుండ ఆరోగ్యకరమైన ఆహారమును వడ్డించే కుండగానే ఉండాలని, ఏది కూడా విషపు కుండగా మారకూడదని అయితే ఎంతగానో కోరుకుంటున్నాం. ఈ మధ్యకాలపు పరిస్థితుల్లో ఈ పోకడ చూస్తుంటే ఎంతో సిగ్గు, ఎంతో దుఃఖం, ఎంతో బాధ, ఎంతో అవమానం. ఎట్టుపోతుందిరా ఈ వ్యవహారం? ఎంత దూరం లాగుతున్నారు అసలు? ఇవన్నీ శత్రువు యొక్క కుట్ర అనే ఆలోచన ఎందుకు రావట్లేదు? ఇదంతా దుష్టుని పన్నాగం అనే మాత్రం అవగాహన ఎందుకు రావట్లేదు? ఎందుకంటే మొండిగా పరిగెట్టుకుపోతున్నారు. ఇప్పుడు నువ్వే గొప్పని తేలింది, ఏమవుతుంది? ఆడి వేషాన్ని రుజువు చేయగలిగో, ఏమైంది? మీరిద్దరు కూడా సన్నాసులను ఇంకోటి రుజువు చేస్తాడు, అప్పుడేమవుతుంది? ఏంటి అసలు ఇదంతా? ఎవరిని సంతోషపరచడానికి, ఎవరిని గెలిపించడానికి ఎందుకు ఓడిపోతున్నావు నాకు అర్థం కావట్లా.
పెద్ద కుండ పెట్టి కూర వంటకం చేస్తుందని అర్థం ఏంటంటే అంత కూర తినడానికి జనం ఆకలితో ఉన్నారు, జనులు అల్లాడుతున్నారు, శిష్యులు ఎదురు చూస్తున్నారు, ప్రవక్త ఆశపడుతున్నాడు వీరందరి ఆకలి తీరాలి, అందరూ సంతృప్తి పొందాలి, అందరూ బలము తెచ్చుకొని తిరిగి వెళ్ళాలని ఆశపడితే ఆదివారం వస్తుంటే కోటాలకు వస్తుంటే లైవ్లో కూర్చుంటుంటే ఇంత విషపు కూడు ముఖాన్ని వేస్తున్నాం కదా. న్యాయవాయిదాలు అడుగుతున్నాను నేను. మరి ఇంకెంతకాలం చేస్తారట? ఈ రాత్రి మనందరం ఒక్క హృదయం కలిగి ఒక్క మనస్సు కలిగి దేవునికి మనం పెట్టాలా. ఎక్కడ కూడా ప్రభువా ఈ విషపు కుండలు ఉండొద్దు నాయన. ఆకలితో కూర్చున్న శిష్యులకు విషపు కూర వడ్డించకూడదు. ఇది మన బాధ్యత. ఈ రాత్రి ఇది మన బాధ్యత. ఇట్లా జరగకూడదు ప్రభువా. మేమేదో గొప్పని సూపరని కాదు, విషపు కూడు ఎవరికి మంచిది కాదని. ఎందుకండి నేను మనవి చేస్తున్నాను, కూరాకుల మాటను చేదాకులు ఉంటున్నాయి, వాక్యమును మాటనే లేనిపోని మాటలు, బోధ మాటనే లేనిపోనిది, సత్యము నిరూపణ పేరు మీద లేనిపోని వ్యక్తిగత అహం చేదొచ్చేస్తున్నారా బాబు, చేదొచ్చేస్తుంది. చెరుకు తీపని ఏర్ల కాడికి తింటే మట్టి వస్తుంది నోటికి, సరిపెట్టేక తీగా ఉందని జనం చప్పట్లు కొట్టారని, శబాష్ అన్నారని, లైకులు కొట్టారని, సబ్స్క్రైబ్ పెరిగారని, వ్యూవర్షిప్ పెరిగిందని ఎంతకాడికి మొత్తం మట్టి వస్తుంది నోటికి. చూసుకో, మాధురి అనుభవాన్ని దాటిపోయింది చేదో విషం. లక్షలాది మంది చూస్తున్న వేదికల మీద యేసయ్య ఒక్కడే దేవుడని చెప్పలేకపోతే ఎందుకు? ఇంకా లక్షల మంది దైవ సేవకుల్లో నీకు ఇచ్చాడు దేవుడు ఛాన్స్. ఏ క్లాస్ అని ఛాన్స్ పోయిందే, ఏ క్లాస్ అని ఛాన్స్ పోయింది. స్టేడియంలో ఉన్న లక్షలాది మంది, పోనీ వేలాది మంది ప్రేక్షకులు అందరూ సచిన్ టెండూల్కర్లు కాదు, కానీ సచిన్ టెండూల్కర్ బాగా ఆడాలి, సెంచరీ కొట్టాలని పిచ్చిగా కోరుకుంటున్నారు. ఆ సంగతి మర్చిపోకు. నువ్వు వెళ్ళింది మ్యాచ్ ఆడి గెలిపించి పెట్టడం కాదు, దేశానికి కప్పు తీసుకొస్తావని. పిచ్చి పనులు చేయవాకు, పిచ్చి పనులు చేయవాకు. ఇది నా విమర్శ కాదు, నా ఆవేదన, నా దుఃఖం, నా బాధ. అటు పక్కన శిష్యులందరూ ఆకలితో కూర్చున్నారట. పెద్ద కుండ పెట్టి వంట చేశారు. ఆ కుండ చూస్తున్న వాళ్ళు, ఆ వండుతున్న విధానం చూస్తున్న వాళ్ళు ఇంకా ఆకలి పెంచుకొని కూర్చున్నారు. ఇలా కడుపు నిండా పెడతారు, 4 మెతుకులు తిందామని కూర్చుంటే చేదు కూడా వచ్చింది. ఆకుల కాడికి కూర్చొని ఏడుస్తున్నారు, దైవజనుడా కుండలో విషం ఉన్నది. ఈ ఆర్తనాదం తెలుగు క్రైస్తవ లోకములో, భారత క్రైస్తవ లోకములో వినబడకూడదని వారు తినగలిగినంత మట్టుకు చేపలు రొట్టెలు తిని తృప్తి పొంది వెళ్ళిరి అనే సాక్ష్యమే మళ్ళీ మన సంఘంలో రావాలని హృదయపూర్వకంగా కోరుకోవాలి. నేను బాగా వంట చేయగలను, నేను బాగా వడ్డించగలను, నాకు ఎన్ని లక్షల మందికైనా వడ్డించే సామర్థ్యం, ఆర్థిక స్థితిగతులు ఉన్నాయనే పేరు మీద ఎంతమంది ఆకలి ఉన్న ప్రజల్ని బాధ పెడతావు. టీవీల ముందు కానీ, సెల్ ఫోన్ల ముందు కానీ, కంప్యూటర్ల ముందు కానీ పడిగాపులు పడుతున్న వాళ్ళు పందాలు కాసుకుని బెట్టింగ్ మనుషులు కాదనయ్యా, ఆకులతో ఆకులు వేసుకొని కూర్చున్నారు. ఏదైనా ఒక్క మాట మా జీవితాలకి పనికొస్తుంది. ఏదైనా ఒక్క మాట దేవుడు మమ్మల్ని ఆదరిస్తాడు. ఏదైనా ఒక మాట ద్వారా సత్యమందు మేము ప్రతిష్ఠ చేయబడతాం. ఏదైనా ఒక మాట మమ్మల్ని శుద్ధీకరిస్తుంది. ఏదైనా ఒక్క మాట ఇదిగో మహిమగల రాకడకు కొనిపోబడగలిగిన దైవికమైన బలమనిస్తుందని ఆశతో కూర్చున్నారు జనం. తెలివి లేకుండా ఎవడైనా మాట్లాడతాడు, మా బిలీవర్స్ అండి. ఎవడరా నీ బిలీవరు? అందరూ యేసయ్య బిలీవర్సే. బిలీవర్ అంటే నమ్మేవాడు. నిన్నెవడు నమ్మాడు? యేసయ్యని కదా నమ్మింది. నా ఫాలోవర్స్ ఎంతమంది? ఒక సభలో ఒక ఆయన మైక్ పట్టుకోగానే దేవునికి స్తోత్రం ఎందుకు, ఇక్కడ నా ఫాలోవర్స్ ఎంతమంది చేతులు ఎత్తండి? కొన్ని వేల మంది చేతులు ఎత్తారు. ఇప్పుడు వాడు చూసి ఎవరుకొని ఉంటాడు, ఇంతమంది ఫాలోవర్స్ జఫన్యాకు లేరు కాబట్టి ఆడు ఏడుపు అని.
మరి బాబు నీతో పాటు అసలు నేను ఆటగాడినే కాదురా బాబు, నాకు ఎందుకు ఆ ఫాలోవర్స్? నేను మీలాంటి ఆటగాళ్ళకి ఫుడ్ సప్లై చేసేవాడిని ఎవరినో, నేను ఎవరిని, నాకేం అక్కర్లా. నేను నీలాంటి కారులు ఉన్నవాడిని కాదు, నీతో రేసింగ్ పోటీ పట్టాకి మీలాంటి కార్లకు ఆయిల్ కొట్టుకుంటూ కూర్చున్నాను బంకులో. నేను నాకెక్కడ పోటీ అసలు, నేను తగను. మీరు చాలా గొప్పోళ్ళు. నీ లైకింగ్లు నీ రేటింగ్లు నాకు లేవని అడవట్లేదు. నన్ను ఇప్పుడే ఆయిల్ కొట్టించుకున్నాడు, చచ్చిపోయాడు పిల్లడు, యాక్సిడెంట్ అయిపోయి అని బాధ. ఎప్పటికైనా నీ అంత కారు కొనాలని ఆశ నాకేం లేదు. అసలు ఆ 7-10 కాదు, నా రూట్ అదే కాదు. అందరూ పంక్తులు తీరు కూర్చోబెట్టాక కూరొడ్డిస్తుంటే, ఏలినవాడా కుండలో విషం ఉన్నది. ఈ నిద్ర మొహముడు అంటాడు, ఇంకా బోల్డ్ కూర ఉంది అంటాడు. నేను చెప్పనా, నీ దగ్గర ఇంకా బోల్డ్ కూర ఉంది కనుకనే ఈ కేకలేస్తా. అది అలాగే వడ్డించకుండా ఎప్పటికైనా కొంచెం గోధుమ పిండి తెచ్చి కలిపి విషయాన్ని విరిచి ఆరోగ్యమైనటువంటి కూరని మిగతా వారికి వడ్డించమని నేను ప్రభువు పేరట నీకు విన్నపం చేస్తూ ఉన్నాను. సార్వత్రిక సంఘానికి సంబంధించిన, భారత క్రైస్తవ సంఘానికి సంబంధించిన, తెలుగు క్రైస్తవ లోకానికి సంబంధించిన నా దుఃఖాన్ని, ఆవేదనను మీతో పంచుకున్నాను. మీరు నేను అందరం కలిసి రాత్రి ఒక ప్రార్థన చేయాలి. ప్రభువా, ఏ కుండలలో విషం ఉండదో మీ గోధుమ పిండిని పంపండి నాయన. విషమును విరిచి అభిషేకమున్న సేవకుల్ని పంపండి. మా తరముల్లో కూడా ఎలీషాలు మీరు లేపండి. మా తరపు ఎలీషాల చేతికి ఆ గోధుమ పిండిని ఇవ్వండి. కుండలలో విషమంతా మాయమైపోయేలాగా, రుచికరమైన ఆరోగ్య ఆహారాన్ని ప్రజలు కొట్టించేలాగా ఒక కార్యం చేయండి ప్రభు అని మనం ప్రార్థన చేయాలి. సార్వత్రిక సంఘం విషయంలో, తెలుగు క్రైస్తవ సంఘం విషయంలో, భారత క్రైస్తవ సంఘం విషయంలో దేవుడు అనుగ్రహించిన భారమును బట్టి విషపు కుండగలిగినటువంటి పరిస్థితిలోనికి తెలుగు క్రైస్తవ సంఘం వెళ్ళిపోతుంటే, ఏలినవాడా కుండలో విషమున్నదని ప్రజలు కేకలు వేస్తుంటే, దుఃఖముతో వేదనతో మనందరం కలిసి దేవుడు తప్పకుండా మన ప్రార్థనలు ఆలకించి సమీప దినాలలోనే కూరంతా మంచిగున్నది అనే సాక్ష్యం వినగలిగే కార్యాలు, సాక్ష్యాలు ప్రభు చేస్తారని నేను నమ్ముతున్నాను. దేవుని సేవకులంగా, దేవుని పిల్లలంగా నిత్యము అన్ని సంఘాలు, అందరి సేవకులు, అన్ని డినామినేషన్లు, అన్ని ఫెలోషిప్ల కోసం మానక చేతులెత్తి అయ్యవ్య విజ్ఞాపనోద్యమ పక్షంగా ఇది మన దర్శనం, మన భారం, మన బాధ్యత. దేవుడు విషపు కుండనే ఆరోగ్యపు ఆహారపు కుండగా మార్చి తన జనులకు అనుగ్రహించునుగాక. గట్టిగా ఆమేన్ అన్నారా? దేవునికి మహిమ కలుగునుగాక. ప్రభునందు మిక్కిలి ప్రియమైన దేవుని ప్రజలారా, శ్రద్ధగా ఈ వాక్యాలు వినమని కోరుతా ఉన్నాను. నీకు తెలియకనే నీ జీవితంలో, నీ కుటుంబంలో, నీ ఉద్యోగంలో, నీ వ్యాపారంలో, నువ్వు పనిచేస్తున్న చోట కొన్ని మాటలు, కొన్ని పద్ధతులు, కొన్ని ఆచారాలు, కొన్ని సాంప్రదాయాలు, కొన్ని బలహీనతలు, కొన్ని వ్యవహారములు చేదోకులుగా నీ జీవితంలో చొరబడి నీ కుటుంబ జీవితాన్ని, నీ ఆర్థిక జీవితాన్ని, నీ భవిష్యత్తుని విషపుకుండగా మార్చేసాయి. ఆకలి తీర భోజనం చేయలేకపోతున్నావు, ఇంట్లో ఆర్తనాదాలే. ఎలా ఉన్నారు? అయ్యా విషపుకుండయ్యా, తినలేకపోతున్నావు. ఆకలి ఉన్నది కానీ ఉన్న ఆహారం అంతా విషమైపోయింది. నీ హృదయ స్థితిగతులు మారిపోయినాయా? కుటుంబ పరిస్థితులు చేదైపోయినాయా? ఒక దైవ సేవకుడిగా ఈ రోజున నీ కుండలో ఏమున్నది అనే ప్రశ్న నిన్ను అడగాలని నేను ఆశపడుతున్నాను. ఒకవేళ నీ కుండలో విషయం ఉన్నదా? నీ కుండలో చేదు ఆకులు పడిపోయినాయా? నువ్వు కావాలని చేసింది కాదో, తెలియకనే తప్పు జరిగిపోయింది. ఒకవేళ
నీ స్థితిని దేవుని వద్ద చెప్పుకోగలిగితే, ఒప్పుకోగలిగితే, నీ విషపు కుండను, చేదు కుండను మాధుర్యాన్ని పంచుటకు తగిన పాత్రగా మార్చగల దేవుడు ప్రభువైన యేసుక్రీస్తుని. ఈ సందేశాన్ని వింటున్న వారు ఎక్కడ ఉన్నా నీ చేదైన అనుభవాలను మధురముగా మార్చగల మహిమగల దేవుడు ప్రభువైన యేసుక్రీస్తు వారని. మారాను మధురంగా మార్చిన దేవుడు ఆయన, బెనోనిని బెన్యామీనుగా మార్చిన దేవుడు ఆయన, ఎబ్బేజుల సహోదరుల కంటే ఘనముగా ఎంచిన దేవుడు ఆయన, కన్న తండ్రి చేతనే గుర్తింపుకు నోచుకొని దావీదును మహారాజుగా మార్చిన దేవుడు ఆయన, విధవరాలని పెండ్లి కుమార్తెగా మార్చిన దేవుడు ఆయన, అనాథ బిడ్డను రాణిగా మార్చిన దేవుడు ఆయన. నీ జీవితంలో కూడా చేదు కుండను, విషపు కుండను ఆరోగ్యపు మధురమైన కుండగా మార్చగల సమృద్ధి గల దేవుడు. నీ కుండలో ఏముందో చెప్పి రాత్రి విషపు కుండగా మారిందా? అక్కడ ప్రవక్త కానీ దేవుడు కానీ మరి ఎవడరా ఈ చేదోక ఏరుకొచ్చినాడని ఎవరిని కొడతల్లా, సర్లే అనే దానికి విరుగుడు ఆయన దగ్గర ఉంది. చెడు సినిమాలతో కానీ, చెడు దృశ్యాలు చూసి కానీ, చెడు స్నేహాలు బట్టి కానీ, చెడు ఆశలు, తలంపులు, కోరికలు నిండిపోయి కానీ నీ హృదయం చేదు కొండగా, విషపు కొండగా మారిందేమో. దేవుని వాక్యము నివసించవలసిన హృదయం, జీవధారను బయలుదేరవలసిన హృదయం, పరిశుద్ధాత్మనే జీవ నదికి నిండు కుండగా ఉండవలసిన హృదయం, పాపపు తలంపులతో, చెడు ఆశలతో, కోరికలతో, అపవిత్రమైన దృశ్యములు చూసిన కారణంగా, చేసిన కారణంగా, స్నేహాల కారణంగా, విన్న చూసిన మాటల కారణంగా చేదు కొండగా, విషపు కొండగా మారిపోయిందేమో. ఈ మాటే ఒప్పుకో ఈ రాత్రి, ఆ మాటే ఒప్పుకో. కాలేజీ లైఫ్లో పనికి వెళ్తున్న కారణంగా, పరిసరాలు జీవిస్తుంటే, ఫేస్బుక్లు చూస్తుంటే తెలియకుండానే కొన్ని చేదాకులు వచ్చేసినాయి అయ్యా. మొత్తం కుండ విషపు కుండ అయిపోయింది అయ్యా. చిన్నపిల్లలు కానీ, పెద్దవాళ్ళు కానీ, ఆడవాళ్ళు కానీ, మగవాళ్ళు కానీ, పాస్టర్లు కానీ, వినే నీవైనా, చెప్పే నేనైనా, ఈ రాత్రి కారణం ఏదైనా నాది, నా హృదయం విషపు కుండగా మారిపోయింది. నీ కుండలో ఏముంది? విషయమేనయ్యా, పాపమే, అపవిత్రతే, పొరపాటే. దేవుని వద్ద ఒప్పుకొనగలిగితే నీ పరిస్థితులు మార్చడానికి ఇష్టపడిన వాడై ఇంకా న్యాయపీఠం మీదకి వెళ్లకుండా కరుణాపీఠం మీద కూర్చొని దేవుడు ఎదురు చూస్తూ ఉన్నాడు. నువ్వు అడిగితే, నువ్వు మొర్ర పెడితే గోధుమ గింజవలే దేవునికి స్తోత్రం. హల్లెలూయా. గెత్సెమనలో రుబ్బబడి, కల్వరి పెన మీద కాల్చబడి, నీ నోటికి జీవపు రొట్టెగా మారినటువంటి జీవాహారమైన యేసుక్రీస్తుని అడుగుతున్నాడు, నీ కుండలో ఏముంది? ఒకవేళ పరిస్థితి ఒకవేళ చేదుగా ఉందా, అది ఉద్యోగ రంగమా, విద్యా రంగమా, వ్యాపారమా, ఆర్థిక రంగమా, ఆరోగ్యమా, కుటుంబ సంబంధాలా, ఏది చేదుగా మారిపోయింది, ఏది విషముగా మారిపోయింది, ఏది ప్రమాదకరంగా మారిపోయింది? నీవు నా కుండలో విషం వచ్చింది, ఎప్పుడు పడిపోయిందో తెలియదు అయ్యా, చేదాకులు వచ్చిపోయినాయి, నా హృదయం చేదు కుండగా, విషపు కుండగా మారిందని మొర్ర పెడితే, మళ్ళీ చెప్తున్నాను, రెల్లును రాయిగా మార్చిన దేవుడు, ఒక చేతి కర్రను దేవుని కర్రగా మార్చిన దేవుడు. ఆమేన్. మృత తుల్యుడకు ఒకని జనములకు తండ్రిగా చేసిన దేవుడు. నీ దేవుడి రాత్రి నువ్వు ఎక్కడ ఉన్నా యేసయ్యా అని పిలువు. ప్రభువైన యేసు క్రీస్తు నామములో ప్రార్థిస్తున్నానని చెప్పు. ప్రభువైన యేసు క్రీస్తు నామములో ప్రార్థిస్తున్నానని చెప్పు. ప్రభువైన యేసు క్రీస్తు నామములో ప్రార్థిస్తున్నానని చెప్పు. ఈ రాత్రి విశ్వాసంతో నేను ప్రకటిస్తున్నాను, నువ్వు కానీ నీ ఉన్న చోటే, నీ కుటుంబ జీవితమో, నీ హృదయమో, మానవ సంబంధాలో, విద్య, ఉద్యోగమో, వ్యాపారమో, ఆర్థికమో, సేవ ఏది చేదుగా మారిపోయిందో, నీ విషపు కుండను, మాధుర్యమును పంచుటకు తగిన కుండగా మార్చగల దేవుడు ప్రభువైన యేసు క్రీస్తు వారని, నీ ఉన్న చోటే మొర్ర పెట్టమని, ప్రార్థన చేయమని, నీ స్థితిని ఒప్పుకోమని. 25 ఏళ్ల మట్టి కొంపలు ముంచిన కొండ, 25 ఏళ్ళగా సుమారుగా 20 ఏళ్ళగా 5 కొంపలు నాశనం చేసి 6వ కొంపలకు ఎసరు పెట్టిన పాపిష్టి కొండ యేసు రక్త విజయం వదిలేసింది. ఆ కొండ స్తోత్రం చెప్పండి. ఎర్ర టెండలో మిట్ట మధ్యాహ్నం కొండ వేసుకుని రోడ్డు ఎక్కేసింది. నాకు దాహం దాహం దాహం. యేసుప్రభు ₹1 కోటి మాట్లాడాడు. నిన్ను అడుగుచున్న వారు ఎవరో నీకు అర్థమైతే ఎట్టు మాట్లాడవు బిడ్డ. దాహమునెక్కి నిన్ను అడుగుచున్న వారు ఎవరో నీకు అర్థమైతే ఎట్టు మాట్లాడవు. ఏం మాట్లాడింది? ఏ మాటకన్నాడు?
నీవిచ్చే నీళ్ళు తాగితే దాహం ఏదైతే నాకు ఇచ్చే ఎండపోటు వచ్చి ఇక్కడ సత్రాన్ని నేను. ఆయన ఎవరో అర్థమయ్యుంటే ఏమడుగు తెలుసా, నాకు ఈ దాహం లేకుండా చెయ్యి బాబు అంటది. పిచ్చి తల్లి, నిన్ను దాహము నీకేమని అడుగుచున్న వారు నీకు తెలియకట్టు మాట్లాడుతున్నావురా. నీ బుద్ధిహీనమైన ప్రశ్నలు, నా అజ్ఞానపు ఆలోచనలు దేవుడు ఆవేశంగా తీసుకుంటే ఇప్పటికి ఎప్పుడూ నాశనం అయిపోదాం. జాలిపడి సర్లే నీకు తెలియక మాట్లాడుతున్నావులే అని ఆయన పోనీ 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 అని ఆగుతున్నాడు. మొన్న ఒక అయ్యబ్జీలో ఒక పాస్టర్ గారు వచ్చి, మేము పాస్టర్లమే చాలా కాలంగా ప్రార్థన చేస్తాం కానీ ఇప్పుడు నువ్వు పొద్దుగూకులు చేసిన అంశాలు ఒక్కరు కూడా మేము చేయలే. ఆయన అంటాడు, ఇన్ని అంశాలు చేయకుండానే ఈ నేలు సేవ చేశానా, నాకు అదొకలాగా గిల్టీగా ఉంది పాస్టర్ గారు అన్నాడు. నేను అన్నాను, ఏం పర్లేదులే అయ్యా, ఈ అంశాలన్నీ మీ గుండెల్లోకి వచ్చేసినట్టు ఇప్పుడు అర్థమైపోయింది, ఇంటికి వెళ్ళి మొదలెట్టండి అని చెప్పాను. చాలా సంతోషంగా వెళ్ళిపోయాడు ఆయన. దేవునికి స్తోత్రం కలుగునగాక. యేసయ్య కలిస్తే నీకు ఇంకా దాహం ఉండదు, యేసు మాట వింటే నీకు ఆ దాహం ఉండదు. నన్ను ఒకటి అడిగాడు, నిజంగానే కాలేజీ లైఫ్లో సినిమా చూడలేదని అడిగాడు. ఒకన్నాను, లేదా ఒక్క సినిమా కూడా చూడలేదా? హైదరాబాద్ వెళ్ళినప్పుడు కూడా చూడలేదా? నిజంగానే చూడలేదురా అంటే ఆడు అంటాడు, చాలా గ్రేట్ రా, ఒక్క సినిమాగా కూడా చూడకుండా ఉన్నామంటే నువ్వు చాలా గ్రేట్ రా అన్నాడు. నేను చెప్పాను, నేను అన్నాను, దాహం వేస్తే కూడా నీళ్ళు తాగకుండా ఉంటే గ్రేట్. అసలు దాహమే లేకుండా చేస్తే ఇక నా గ్రేట్ ఏముందరమ్మా, ఇక్కడ అయింది. సినిమా చూడాలి, సినిమాకి వెళ్ళాలని పిచ్చి పట్టి ఎత్తుంటే కూడా కంట్రోల్ చేసుకుంటే సూపర్. అసలు ఆ ఫీలింగే రాకపోతే నన్నేం చేయమంటావురా? నువ్వు చాలా గ్రేట్ కాదురా అమ్మ, మొత్తం గ్రేసు. స్తోత్రం చెప్పండి. ఇప్పుడు నువ్వు నూనె కుండవైపోతే ఏడోది చివరిది నీకు డ్యూటీ చేశాడు. ఈ వీధులకి వెళ్ళి ఎక్కడెక్కడ ఖాళీ కుండలో నీవు తీసుకురాపో అన్నాడు. అంతే. నువ్వు నింపబడిన వ్యక్తివైతే నూనె కుండగా మారితే నీ ఉద్యోగం ఇదే. ఇప్పుడు ఎక్కడ ఇంకా నూనె ఖాళీ కుండలోనియో, ఎవరు ఆత్మను పొందలేదో, ఎవరు నింపబడలేదో, ఎవరు ఒట్టిగా పడి ఉన్నారో తీసుకురా. నువ్వు ఎన్ని కుండలు తేగలిగిన ఛాలెంజ్ చేసి ప్రభు వైపు నుంచి అన్ని కుండలు నిండేదాకా నూనె పంపడానికి నేను సిద్ధంగా ఉన్నాను. దేవునికి స్తోత్రం కలుగును గాక. విషపు కుండలన్నీ మధురమైన కుండలుగా మారిపోవాలని అందరూ అన్నారా గట్టిగా? పాపపు కుండలని స్వార్థ కుండలుగా, పాత్రలుగా మారిపోవాలని. ఆమేన్. ఓటి కుండలను యుద్ధముల విజయమును తెచ్చే కుండలుగా మారిపోవాలని గట్టిగా హల్లెలూయా. నీళ్ళ కుండల ద్వారా దేవుని రాకడకు ఎంపిక చేయబడాలని, పాల కుండల ద్వారా ఎత్తైన స్థలములకు ఎక్కిపోవాలని, నూనె కుండ ద్వారా దశ దిశ తిరిగి ఆశీర్వదింపబడాలని ఈ స్థాయికి వచ్చావు గనక ఖాళీ కుండలను ఎతికి దేవుని సన్నిధి తెచ్చే డ్యూటీ నీదేనని ఈ మాటలు ముగిస్తున్నాను. నూనె కుండలారా ఖాళీ కుండలు తీసుకురండి, నింపే బాధ్యత మీదే. ఇది మొదలుకొని ఖాళీ కుండలో నింపే నూనె కుండగా నువ్వు వర్ధిల్లుదువుగాక. ప్రార్థన చేసుకుందాం. నువ్వు ఒక పాపపు కుండ అనుభవంలో ఉన్నావా? నువ్వు ఒక ఓటి కుండవైపోయావా? నువ్వు ఒక ఖాళీ కుండవైపోయావా? నీ స్థితిని మార్చగల దేవుడు ఈరోజు నీతో మాట్లాడుతున్నాడు. విషపు కుండవైతే మధురమైన కుండగా మార్చగలడు, పాపపు కుండవైతే సువార్త పాత్రగా మార్చగలడు. హల్లెలూయా, హల్లెలూయా. ఖాళీ కుండవైతే కూడా నూనె కుండగా మార్చి వేస్తాడు. ఓటి కుండవైతే నీ ద్వారానే దేవుడు గొప్ప విజయములు తీసుకుని రాగలడు. నీవు పాల కుండవైతే ఎత్తైన శిఖరాలకు చేర్చగలడు. స్వరమెత్తు, స్వరం కేకబెట్టు. ప్రభువా, ఖాళీగా ఉన్నాను, ఓటి కుండగా ఉన్నాను, బలహీనముగా ఉన్నాను,